సంస్కారాన్ని సన్మానించడానికి ఉన్నది ఒక్కటే మార్గం, మంచి కళాకారుణ్ణి సన్మానించడం లేదా స్మరించడం. అందుకే ఈరోజు శ్రీ సాలూరు మోహన్ రావు రూపశిల్పి. ఈయన రంగస్థల ప్రవేశం 1955లో ప్రారంభమైంది. ప్రముఖ బుర్రకథ కళాకారుడు శ్రీ కుమ్మర మాస్టారు బృందానికి 3000కు పైగా ప్రదర్శనలకు రూపశిల్పిగా పనిచేశారు. 2000కు పైగా పౌరాణిక నాటక ప్రదర్శనలకు రూపశిల్పిగా పనిచేశారు. 1000కి పైగా భరతనాట్య ప్రదర్శనలకు రూపశిల్పిగా పనిచేశారు. కళాప్రపూర్ణ శ్రీ డివై సంపత్ కుమార్ బృందంతో లూథియానా, జలంధర్, ఫిరోజ్పూర్, రోహ్తక్, చండీగఢ్, చెన్నై, బొంబాయి, టాటా, బిలాయ్, రాయ్పూర్ మొదలైన రాష్ట్రేతర ప్రాంతాలలో ప్రదర్శనలకు రూపశిల్పిగా అద్భుతమైన ప్రదర్శనని ఇవ్వడం జరిగింది. ప్రముఖ పద్య నాటక నటులు శ్రీ కొవ్వాడ సుభద్రరాజు గారికి వ్యక్తిగత రూపశిల్పిగా పనిచేసి ఆంధ్రదేశమంతటా పర్యటించారు. ఆనాటి శ్రీ వెంకటేశ్వర నాట్య కళామండలి పిల్లల బృందం ప్రదర్శించిన పద్య నాటకాలకు రూపశిల్పిగా పనిచేసి ఎందరో ప్రశంసలను పొందారు. ఉజ్జయినిలో కళాప్రపూర్ణ శ్రీ డివై సంపత్ కుమార్ నిర్వహణలో ప్రదర్శించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకానికి స్వర్ణ కలశం రావడంలో రూపశిల్పిగా ఈయన ప్రధానమైన పాత్రని పోషించారు.